ప్రభాస్ అన్న స్టోరీ పెడతాడు, నాగి మా అప్డేట్ అంటాడు, రిపీట్. హలో గైస్, వెల్కమ్ టు ద స్వాక్స్ వరల్డ్. ఈరోజు అయితే చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం. అదే బుజ్జి వీడియో ఇంట్రడక్షన్ గురించి. సారీ, ఈ వీడియో అయితే చాలా లేట్ అయింది, నిన్నే రావాల్సింది. ఇంక మీద టైంకి అప్లోడ్ చేస్తా. బుజ్జి బుజ్జి ఎక్కడ చూసినా ఈ పేరే. అసలు ఎవరి బుజ్జి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కల్కి టీం వాళ్ళు బుజ్జి టైం గురించి మాట్లాడుతున్నట్లు మనకు చూపించారు. అండ్ దే మేడ్ అన్ ఇంట్రడక్షన్ వీడియో. ఈ అనాలిసిస్ ప్రకారం మూవీలో బుజ్జి కొంచెం లేజీ అని మనకు ప్రెజెంట్ చేశారు. అది అయితే నాకు చాలా అర్థమైంది. అండ్ పాయింట్లోకి వస్తే ఈ బుజ్జి ఎవరో కాదు, ఒక బ్రెయిన్. అంటే దీనికి బాడీ అవసరం. అంటే ఇది ఒక బ్రెయిన్ మాత్రమే, దీనికి బాడీ అవసరం. సో దీని బాడీని డిజైన్ చేస్తూ ఒక ఇంట్రడక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేశారు. అది మనకందరికీ తెలిసిందే, బిల్డింగ్ అండ్ ఇంట్రడక్షన్. ఈ బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో కాదు, మన కీర్తి సురేష్ గారు. అండ్ వాయిస్ ఓవర్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆవిడికి చాలా బాగా సెట్ అయింది కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రభాస్ గారు ఈ కల్కి మూవీలో బుజ్జి అనే రోబోట్ని తీసుకొని దీనికి బాడీ డిజైన్ చేస్తారు. అదే మనకు ఇంట్రడక్షన్ వీడియోలో చూపించినట్లుగా. అండ్ ఆ బాడీ ఏంటో కాదు, ఒక ఫ్యూచరిస్టిక్ కార్. ఈ కార్ మీద బుజ్జి ఉండడం వల్ల, బుజ్జి ఒక బ్రెయిన్ కదా, సో అది ప్రభాస్ గారికి అంటే భైరవకు వార్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్స్లో హెల్ప్ చేస్తుంది. జస్ట్ లైక్ సూపర్ రోబోట్ అని చెప్పవచ్చు. లైక్ అవెంజర్స్లో ఐరన్ మ్యాన్కి ఉంటుంది కదా ఒక రోబోట్, అదే ఏఏ వర్షన్లో అలా అనమాట. ఈ కార్ని కూడా ప్రభాస్ గారే డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ మనకి ఇంట్రడక్షన్ వీడియోలో చూపిస్తారు కదా, ఆ కార్ మీద ఉన్న స్క్రీన్ని తీసేసినట్లు. అండ్ మోస్ట్లీ మూవీలో మనకి చూపించవచ్చు ఆ ఇంట్రడక్షన్. అండ్ ప్రభాస్ గారు ఎలా డిజైన్ చేశారో అండ్ బుజ్జిని ఎలా ఇన్స్టాల్ చేశారో మోస్ట్లీ ఆ సీన్స్ అన్ని మూవీలో ఉంటాయి. స్టార్టింగ్లో నాగిమావ ఒక స్క్రాచ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు, అదే స్క్రాచ్ పార్ట్ 1 అని అప్లోడ్ చేస్తారు కదా, ఆ స్క్రీన్ మీద ఒక టైర్ కనిపిస్తుంది కదా, అది ఈ కార్దే, అదే ఫ్యూచరిస్టిక్ కార్దే. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనపడుతుంది చూడండి, ఆ కార్దే. జస్ట్ ఒక టైర్ని డిజైన్ చేయడానికి అంతమంది ఇంజనీర్స్ అండ్ క్రియేటివ్ స్టాఫ్తో చాలా మంది రిక్రూట్ చేసుకొని చేశారు. ప్రభాస్ అన్న స్టోరీలో దీని గురించే తను ఈ ఫిలింలో డిజైన్ చేస్తున్న ఆ ఫ్యూచరిస్టిక్ కార్ ఏదైతే ఉందో దాని గురించే చెప్పాడు. అండ్ ఆల్సో బుజ్జి అనే హ్యాష్ ట్యాగ్ కూడా మెన్షన్ చేశారు. ఆ బుజ్జి ఎవరో కాదు, ఆ రోబోటే. ఫిలింలో ఆ ఫ్యూచరిస్టిక్ కార్ని ప్రభాస్ గారు డిజైన్ చేసే ఆ సీన్ అయితే పక్కా ఉంటుంది. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, నాగాశ్విన్ గారు ఆనంద్ మహీంద్ర గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ని అప్రోచ్ అయ్యారు. ఇట్లా ఫన్ ఏంటంటే భయ్య, ప్రభాస్ గారు ఆ బుజ్జి గురించి స్టోరీ వేస్తే మనోళ్ళంతా పెళ్ళి అని అనుకున్నారు. అది చాలా ఫన్నీ విషయం. మీకు ఈ విషయం ముందే తెలిసింటే కామెంట్ చేయండి. అండ్ ఐ నో దిస్ గై విల్ చేంజ్ ద ఓవరాల్ వరల్డ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంతా ఓకే, కానీ ఒక నెలలో మూవీ రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు స్క్రాచ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారేంటి నాగాశ్విన్ గారు? రియల్గా నాగాశ్విన్ గారి డెడికేషన్కి ఒక హ్యాట్స్ ఆఫ్. మీరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. నాగాశ్విన్ గారు అనుకుంటే బుజ్జిని సీజే చేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. చాలా గ్రేట్ థింగ్ కదా అది. అండ్ గైస్, మీకు ఇంకో విషయం చెప్పాలి. మే 22న భైరవ్ అండ్ బుజ్జి ఇద్దరు రాబోతున్నారు రామోజీ ఫిలిం సిటీలోకి. స్టే ట్యూన్డ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.